మనిషికి అన్నీ ఉన్నప్పుడు అరే అన్నీ ఉన్నాయి అని దేవుడు ఆస్వాదించాడు అన్నది అప్పుడు గుర్తురాదు. ఈరోజు సండే వచ్చింది, చక్కగా కర్రీ వండుకున్నాం, నచ్చిన టైంకి తిన్నాం. చాలామందికి లైఫ్ లేదు ప్రభా, కానీ రోజుకు ఇప్పుడు మెతుకులు తినే అర్హత మాకు ఇచ్చావని గ్రహించావా? లొట్టలేసుకుని తినేసావా? చాలామంది రోడ్డు మీదకి వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నారు ప్రభా, కానీ నేను రోజు రోడ్ల మీద తిరిగి ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇంటికి పోతున్నాను ప్రభా, నన్ను ఎంత కాపాడుతున్నా ప్రభా అని గ్రహించావా? చాలామంది పిల్లలు స్కూల్కి పోయి వస్తూ డ్రైనేజీలో పడిపోయి కార్ల కింద పడిపోయి చనిపోతున్నారు. నా పిల్లలు ఇంకా సజీవంగా నా కళ్ళ ముందు తిరుగుతున్నారు ప్రభా, నా కుటుంబాన్ని ఎంత కాపాడుతున్నాను గ్రహించావా? మంచి తిల్లు తిన్నా అనారోగ్య సమస్యలు గురైపోయి హాస్పిటల్లో పడి మంచాల మీద ఏగల మంచాల మీద పడి వైద్యానికి పెట్టుబడి పెట్టలేక కక్కలేక మింగలేక సాగు కొరకు ఎదురు చూస్తున్న చాలా మంది ఉన్నారు. నా వయసులో ఉన్నవారు నేను అడుగుతున్నాను, ఈరోజు ఆ మంచాల మీద మనం ఉన్నావా? గ్రహించావా? వస్తువు కాదు అడుగుతున్నాను. సైకిల్ లేని వాళ్ళు ఉన్నారు, ఈరోజు అడుగుతున్నాను. బైకుల మీద తిరుగుతున్నాం, లగ్జరీ బైకుల మీద తిరుగుతున్నాం, ఆర్ట్స్ ఏదైతే ఆర్ట్స్ పవర్ ఉన్నా హై ఇంజిన్ల మీద తిరుగుతున్నాం, కార్ల మీద తిరుగుతున్నాం, ఫ్లైట్ల మీద తిరుగుతున్నాం. గ్రహించావా? నచ్చిన కాడికి వెళ్తున్నావు, నచ్చిన తింటున్నావు, నచ్చిన కాడికి కూర్చోంటున్నావు.